హాయ్ అండి, బాగున్నారా? ఎలా ఉన్నారు? ప్రశ్న గట్టోజ్ కిచెన్ కి స్వాగతం అండి. మీరు బాగున్నారా అని అనుకుంటున్నాను. నేను ఓకే ఓకే అండి. మరి ఈరోజు మీకు ఒకటి పులిహోర చూపిస్తాను. ఇప్పుడు మామిడికాయలు వస్తున్నాయి కదా, సమ్మరు. మామిడికాయలు ఇప్పుడు స్పెషల్ కదా, పచ్చి మామిడికాయలతోటి మనము పులిహోర చేసుకుందాం. చాలా బాగుంటుందండి. అదొక 1 వీక్ 10 డేస్ వరకు అది నిల్వ ఉంటుంది అనమాట. మనం చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నంలో కలిపేసుకొని రెడీగా పులిహోర తయారైపోతుంది అనమాట. ఓకేనా? అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట. ఇది మనం స్టోర్ చేసి పెట్టుకుంటే ఎనీ టైంలో మీరు అన్నంలో కలిపేసుకొని పులిహోర చేసుకోవచ్చు. ఓకేనా? దానికి కావాల్సినవి నేను మామిడికాయలు తీసుకున్నాండి. ఈ సైజు మామిడికాయలు తీసుకున్నా. నేను మా ఇంట్లో చెట్టు ఉందండి, మా చెట్టుదే ఇది. పుల్ల మామిడికాయలండి. పుల్ల మామిడికాయలు అయితేనే బాగుంటుంది పులిహోరకి. 4-5 తీసుకున్నానండి. పైన పొట్టంతా తీసేసి ఇలా సన్నగా మనం పీల్ చేసే దాంతో ఇలా చేశానమాట. ఈజీగా అవుతుంది. మీరు తురిమే కంటే ఇలా చేసుకుంటే పీల్ చేసిన తర్వాత పొట్టు పోయినాక అలానే కాయనంతా ఇలానే చేసేసుకోండి. దాంతో గీరాననుకో ఇలా సన్నగా వచ్చేస్తాయి. ఇది రెడీ చేసి పెట్టుకోండి. తర్వాత నేను చూపిస్తాను దీన్ని ఎలానో వేయాలి. నేను అన్నీ చెప్పుకుంటూ మీకు చూపిస్తాను. ఓకేనా? మనం స్టవ్ వెలిగించుకుందాం. చూసారా, అన్నీ వేగుతున్నాయి. ఇవి మనము 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసా, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసాను, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసాను. దీంట్లోనే మనం ఒక 4-5 ఎండుమిర్చి కూడా వేసుకుందాం. ముక్కలు చేశాను నేను. ముక్కలు చేసేసుకోండి. అన్ని వేగుతుంటాయి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పులిహోర. చాలా అంటే చాలా బాగుంటుంది. 4 గంటల నేను నూనె వేసానండి. నేను మళ్ళీ చెప్తున్నాను. ఒకవేళ మీరు మిస్ అవుతారేమో, చూడండి, వీడియో మొత్తం చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది. పోపు ఎప్పుడు మాడనిచ్చుకోవద్దండి. తాలింపు చాలా మంచిగా తీసుకుంటే మీకు టేస్ట్ బాగుంటుంది. తాలింపు ఎప్పుడు మాడనిచ్చుకోవద్దు. తర్వాత దీంట్లో మనకి కరివేపాకండి. కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిదండి. ఇవి పప్పు చూద్దాము. అదిగో చూడండి, పప్పు రంగు మారుతుంది. ఇప్పుడు మనము కరివేపాకు వేసుకుందాం. ఇలా కొమ్మలు వేసుకోండి అన్నంలోకి. మనము తర్వాత పచ్చిమిర్చి అండి, ఒక 10-15 పచ్చిమిర్చి తీసుకున్నాను. సగానికి కట్ చేసా. అన్ని పచ్చి కాబట్టి మనకి ఇలా చిందుతుంది నూనె. జాగ్రత్త అండి. ఇంకా కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. చాలా బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. అన్నంలో అక్కడక్కడ కనపడుతుంటుంది కదా, కంటికి బాగా కనపడుతుంది. మనకి సరిపోద్దండి. మనము పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలండి, లేకపోతే అవి నూనె పడగానే పగులుతాయి. పగిలి మనకు పైన పడే అవకాశం ఉంటుంది. చూసారా? ఇప్పుడు దీంట్లో మనము పసుపు వేసుకుందామండి. ఇవన్నీ వేగుతుంటాయి, మనం పసుపు కూడా వేసుకుందాం. పసుపు ఎక్కువ పడుతుందండి. అన్నం కూడా మనకు పసుపు కనపడాలి కదా. 1 టీ స్పూన్ అంత వేయండి. ఇదిగో చూడండి, పచ్చిమిర్చి ఇలా అవ్వాలి, అన్నీ కూడా వేగాలి. మనం 10-15 రోజులు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇది మంచిగా వేగాలండి. కరివేపాకు వేగిపోయింది, పచ్చిమిర్చి ఇంకా కొంచెం వేగాలి. ఇలానే కాసేపు కలుపుదాం. మనం కలుపుతుంటే అది వేగుతుంటుంది. ఇప్పుడు దీంట్లోనే మనము ఇంగు వేసుకోవాలండి. ఇంగు వేసుకుంటే చాలా మంచిదండి. ఇంగు కూడా వేయాలి. ముందు వేస్తాను. ముందు ఉప్పు వేస్తాను. ఉప్పు కూడా 2 స్పూన్లు అంత వేయండి, టేబుల్ స్పూన్లు అంత వేయండి. మనం అన్నంలో కలుపుకుంటప్పుడు అప్పుడు చూసుకొని మళ్ళీ తక్కువ ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పులుపుకు సరిపడా వేసుకోవాలి. ఒకసారి కలుపుదామండి. ఇది
ఇంకా వేగాలండి, పచ్చిమిర్చి వేగాలి, మొత్తం తెల్లగా అయిపోవాలన్నమాట. ఇప్పుడు ఇంగు వేద్దామండి. ఇంగు వేసుకోండి, మంచిది, చాలా మంచిది, పొట్ట నొప్పి అలాంటివి రావు. మళ్ళీ పులిహోరలో మంచి ఫ్లేవర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది కూడా వేగుతుంది మంచిగా. చూసారా పోపు చూడండి ఎంత బాగుందో, అన్ని పప్పులతోటి. దీంట్లోని మనము ఏమంటారు పల్లీలు కూడా వేసుకోవచ్చు, కానీ నిలువ ఉండాలన్నాను కదా, దానివల్ల కొంచెం పాడైపోతుందేమో. మీరు అన్నంలో కలుపుకుంటప్పుడు కొన్ని పల్లీలు వేపుకొని అన్నంలో కలిపేసుకోండి, అప్పుడు కరకరలాడతాయి. ఇప్పటి నుంచి మనం అందులో వేస్తే పల్లీలు కొంచెం మెత్తబడిపోతాయి, టేస్ట్ అంత బాగుండవు. అప్పటికప్పుడు వేపుకొని అన్నంలో కలుపుకోవాలి, అప్పుడే బాగుంటుంది. అందుకే నేను ఇప్పుడు పల్లీలు వేయలేదు. మీరు అన్నంలో ఎప్పుడు కలుపుకోవాలనుకుంటే అప్పుడు కొన్ని పల్లీలు వేపుకొని అన్నంలో కలిపేసుకోండి, ఓకేనా. ఇప్పుడు దీంట్లో మనం ఈ తురిమిన మామిడికాయ చూడండి, ప్రతి ఒక్కటి ఉడికిపోయింది, నూనెలో వేగింది చూడండి, పచ్చిమిర్చి. ఇప్పుడు దీన్ని మనం ఇది మామిడికాయ తురుమంతా దీంట్లో పెట్టేసుకుందాం. పెట్టేసుకొని నూనెలో ఇది మంచిగా మగ్గిపోవాలండి, మొత్తం స్మాష్ అయిపోతుంది, గుజ్జు అవుతుంది అన్నమాట. అలా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకోండి, లేదంటే మాడిపోయింది అనుకో, ఇంత మనం శ్రమ చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. అందుకని ఇప్పుడు ఇది మూత పెట్టుకోవాలి. ఇప్పుడు అంతా వేస్ట్ ఘాట్ వస్తుంది, ఇదంతా దీంట్లో పెట్టేసా. ఇప్పుడు మనం కొంచెం ఉడికిన తర్వాత కూడా ఇది తురుమంతా ఉడికిపోద్ది కదా, అప్పుడు మనం కొంచెం ఉప్పు కూడా చూసుకోవచ్చు అండి. ఉప్పు తక్కువ ఉంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని స్టవ్ సిమ్లో పెట్టాను నేను, మీరు కూడా సిమ్లో పెట్టుకోండి, లేదా మాడిపోతుంది. ఇప్పుడు మూత పెడతా అండి, మూత పెట్టి ఉడికిద్దాం మనం. ఒక 2 minutes ఇలా ఉండేదండి, మూత పెడతాను. మనం మూత పెడదామండి. మూత పెట్టేసి ఒక 2 minutes తర్వాత చూద్దామండి అది ఎంతవరకు వచ్చిందో. చూసారా మంచిగా ఉడికిపోతుంది, ఇది నూనె అంతా పైకి వస్తుంది, మనము మామిడికాయ అంతా మెత్తబడిపోయింది. చూసారా కొంచెం ఉప్పు తక్కువ ఉందండి, నేను ముందు మెత్తటి ఉప్పు వేసాను, ఇప్పుడు నేను కొంచెం గల్లుప్పు వేస్తా. మీరు మొత్తం గల్లుప్పు వేసుకున్నా పర్వాలేదు, పడుతుందండి, మనం అన్నంలో కలుపుకుంటాం కాబట్టి ఉప్పు పడుతుంది. మళ్ళీ పులుపు కూడా ఉంది కదా, ఇది పులుపుకి సరిపోవడం మనం ఉప్పు వేసుకుంటే అది నిలువ ఉంటుంది కదా, వారం 10 రోజులకు ఎక్కువనే ఉంటుందండి. ఫ్రిడ్జ్లో అయితే 20 రోజులకు నెలలోనైనా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మనము నూనె తప్ప నీళ్లు కానీ అలాంటిది ఏమి లేవు కదా, పచ్చి ఏమి లేవుగా, నీళ్ళు ఒక్క చుక్క కూడా పడలే కదా, అన్నీ మంచిగా నూనెలో వేగినాయి పచ్చిమిర్చి ఇవన్నీ, కాబట్టి మనకు ఉంటుంది నో డౌట్. కాకపోతే మీరు ఉప్పు మటుకు మంచిగా వేసుకోండి, వేసుకుంటే పాడవకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఇంకా ఉడికించాలండి. మనకి ఇక ఇలా కనబడుతుంది కదా, ఇదంతా పోయి ఒక ముద్దలాగా అవ్వాలి, మనం వేసిన నూనె అంతా బయటికి రావాలన్నమాట. నేను మళ్ళీ కాసేపు మూత పెడతాను, మళ్ళీ చూపిస్తా మీకు. మూత పెట్టేసి ఉడికిద్దాం, చూద్దామండి పులిహోర ఎంతవరకు ఉడికిందో. చూసారా మెత్తగా అయిపోయిందండి, ఈ పోపు అంతా కూడా మంచిగా ఉడికింది. పచ్చిమిర్చి చూడండి ఎంత బాగా ఉడికిపోయినాయో. ఇవి మనం అన్నంలోకి వస్తే తినొచ్చండి, ఇవి పడేయకండి, చాలా బాగుంటుంది. ఈ పులుపులో ఉడికినాయి కదా, మంచిగా నూనెలో వేగినాయి, ప్లస్ ఇవి ఇందులో పులుపులో ఉడికింది కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. అయిపోయిందండి, నూనె అంతా పైకి వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని స్టవ్ను ఆపేస్తున్నా, ఆపేసి మనం గిన్నెలోకి తీసుకుందాం. ఆపేసానండి, నేను గిన్నెలకు వేస్తాను, డిష్ అవుట్ చేస్తానండి. చాలా చాలా బాగుంది, మంచి ఫ్లేవర్ ఉన్నదండి. మనం ఇంగు వేసాము, మామిడికాయ వాసన భలేగున్నది, కింద పోతుంది. ఓకే, ఇది ఇలా చేసుకొని మీరు దీనికి మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు నెల రోజులైనా ఉంటుందండి, నో డౌట్, చాలా బాగుంటుంది.
నూనె కూడా బాగా సరిపోయింది, ఉప్పు అన్నీ బాగా సరిపోయినాయండి. మీరు అన్నం వండుకొని చల్లగా చేసుకొని, నేను అది కూడా చూపిస్తాను ఇంకొక రెసిపీ. ఇది నిలువ అన్నమాట, పులిహోర మామిడికాయతో నిలువ చేసుకునే పులిహోర. ఓకే, అయిపోయిందండి. సూపర్గా ఉందండి. అసలు ఎంత టెంప్టింగ్గా ఉందంటే ఆ ఫ్లేవరు ఇప్పుడు కలుపుకొని తిందామా అన్నంతగా ఉంది. మీరు కూడా చేసుకొని చూడండి. ఓకే, అయిపోయిందండి. చాలా బాగా వచ్చిందండి. మీకు చూపించడం మర్చిపోయానండి నేను. ఇది ఉడికే అప్పుడు నేను 1 టీ స్పూన్ వేయించిన జీలకర్రను మెంతుల పొడి 2 కలిపింది 1 టీ స్పూన్ వేసి నేను ఉడికిచ్చానండి. అది మీకు చూపించడం మర్చిపోయా నేను. మీరు కంపల్సరీగా అందులో మెంతి పొడి జీలకర్ర పొడి కంపల్సరీగా వేసుకోండి. 2 కలిపింది 1 టీ స్పూన్ ఎంత వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? అది చూపించడం మర్చిపోయా. చూసారండి, మన పచ్చి మామిడికాయతో నిలువ ఉంచుకునే పులిహోర చాలా బాగుంది. చూసారు కదా, మీరు కూడా చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. మా ఛానల్ చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి, మరి ఇంకో వంటలో మళ్ళీ కలుస్తాను. ఇదే పులిహోర ఈ పులుసుతోటి మీకు అన్నం కలపడం కూడా నేను అదొక ఎపిసోడ్ చూపిస్తాను. అది కూడా కంపల్సరీగా నేను అప్లోడ్ చేస్తా. ఓకేనా? మీరు చేసుకో. ఇప్పుడు మనం మామిడికాయ పులిహోర ఎలా చేసుకుందామో చూపిస్తానండి. ఆల్రెడీ నేను పులిహోర చేయడం చూపించాను కదా. ఇప్పుడు అన్నంలో కలుపుకోవడానికి నేను వేరే వీడియో తీసి పెడతా అన్నాను, కానీ ఆ వీడియోను కూడా దీంట్లోనే మిక్స్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం మామిడికాయ పులిహోర రెడీ అయింది. దానికి అన్నం కలపడం ఎలా నేను చూపిస్తాను. దానికి ఒక గిన్నె పెట్టుకోండి. ముందు స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో 1 గంటెడు నూనె వేయండి. నూనె వేసిన తర్వాత అది వేడెక్కుద్ది కదా, దాంట్లో కొంచెం జీడిపప్పు వేయండి. కొన్ని జీడిపప్పు. నేను ముందే అన్నము ఉడకబెట్టుకొని చల్లార్చి పెట్టుకున్నాను. అన్నము పులిహోర కలపాలంటే వేడివేడిగా ఉన్నప్పుడు కలపరాదు కదా, అందుకనే నేను ఒక 3 గ్లాసుల అన్నం వండి దాన్ని నేను చల్లార చేసి పెట్టాను. చల్లగా అయిపోయింది. ఇప్పుడు మనం ఈ జీడిపప్పును వేయించుకొని అన్నంలో వేసుకుందాం. బాగుంటుందండి ఇది. అక్కడక్కడ మనకి తగులుతుంటే తింటప్పుడు ఇలా చాలండి, ఇంతకంటే ఎక్కువద్దు. ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే మళ్ళీ పల్లీలు వేసుకుందాం. నేను పల్లీలు ఒకేసారి చాలా తెచ్చుకుంటే మనము చాలా రోజులు ఇంట్లో ఉంచుకుంటే పురుగు పడతాయి కదా, అందుకని ఏం చేస్తా అంటే హాఫ్గా వాటిని వేపుతా అన్నమాట. డ్రైగా వేపుకుంటాము. డ్రైగా వేపు పెట్టేసుకుంటాం. మనము చట్నీలకు కానీ దేనిలోనైనా గబగబా వేసేసుకోవచ్చు. అవి ఆల్రెడీ వేపు పెట్టుకున్నాం కాబట్టి మనకు పని కూడా తగ్గుద్ది, పురుగు కూడా రాదనమాట. చాలా రోజులు నిల్వ ఉంటాయి. ఇవి కూడా మనం నూనెలో వేయించుకోవాలి. వేయించుకొని మనం అన్నం పైన వేసుకుందాం. ఈ పులిహోర మనం చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఎమర్జెన్సీలో. ఇంకా పిల్లలు స్కూల్కి పోయే పిల్లలు ఉంటే గబగబ పొద్దున్నే కలిపేసి పెట్టవచ్చు. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి కూడా పులిహోర ఇది కలిపి పెట్టవచ్చు అనమాట. అన్నం ఒకటి రెడీ చేసుకుంటే మనకు పులిహోర రెడీగా ఉంటుంది కదా, పులుసు అది కలిపేసుకోవచ్చు అనమాట. ఊరికి చింతపండు తర్వాత ఇది తీస్తున్నాండి నేను, వేగినవి. చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, ఇవి అది కూడా చేసుకోవచ్చు. ఈ మామిడికాయతో కూడా ఈ సీజన్లో మామిడికాయ వస్తుంది కాబట్టి ఎక్కువ యూజ్ చేసుకుంటే బెటర్ మనం. ఇప్పుడండి దీంట్లో ఈ మిగిలిన ఈ నూనె ఉంది కదా, ఈ నూనెలో మనం కొంచెం పసుపు వేసుకుందాము. ఒక్క నిమిషం, నేను అన్నం లేస్తా ఇవి. ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేస్తా అండి. ఆల్రెడీ నూనె బాగా వేడెక్కింది. తర్వాత దీంట్లో మనం 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని దాన్ని చల్లారనియండి. నూనెను చల్లారు చేయాలి. చూడండి, అన్నంలో వేసాను కదా జీడిపప్పును పల్లీలు, అన్నం కూడా చల్లగా అయిపోయింది. ఇప్పుడు మనం నూనెలో వేసుకున్న పసుపు ఉంది కదా, ఇది ఈ నూనెతో పాటు ఇందులో పోసేసుకుందాం. మనం కొంచెం దీంట్లో ఉంటుంది కదా, ఇలా అనుకోండి.
మనము పులిహోరలో వేసాము, పసుపు వేసాము, ఉప్పు వేసాము, కానీ అన్నంలో కలిపేటప్పుడు కంపల్సరీగా మళ్ళీ కొంచెం నూనె, పసుపు వేసుకొని ఉప్పు కూడా పడుతుందండి. ఉప్పు కూడా పడుతుంది కాబట్టి ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. దీన్ని ఇలా కలిపేద్దామండి. కొంచెం ఉప్పు కూడా వేస్తాను నేను. చూడండి, 1 టీ స్పూన్ అవుతుంది. మీరు అన్నం కలుపుకునే దాన్ని బట్టి ఉప్పు వేసుకోండి. నేను చేతితో కలిపేస్తా. భలే బాగుంటుందండి పులిహోర. ఎక్కడికైనా వెళ్ళేప్పుడు గుళ్ళకు కానీ, ఎక్కడికైనా పిక్నిక్లకు కానీ, లేదా ప్రయాణాల్లో ఇది బాగా పనిచేస్తుంది. తొందరగా అవుతుంది కూడా. పులుసు చెయ్యాలి అంటే ఒక రోజు పట్టుద్ది. పులుసుతో పులిహోర చేసుకోవాలి అంటే. చింతపండుతోటి కూడా చాలా వేరియట్స్ ఉన్నాయండి. ఎన్నో రకాలు చేయొచ్చు చింతపండుతోటి. పచ్చి చింతపండు పులుసుతోటి కూడా చేసుకోవచ్చు. ఉడకబెట్టిన దాంతో చేయొచ్చు. ఎన్నో రకాలు ఉన్నాయండి. మీకు అన్నీ ఒక్కొక్కటి చూపిస్తాను. ఇప్పుడు మొత్తం కలిపినాకండి. ఇప్పుడు మనం ఈ మామిడికాయ చేసుకున్నాం కదా, ఈ పులుసు మనం దీంట్లో వేసుకొని కొంచెం కొంచెం వేసుకొని దానికి సరిపడినంత వేసుకొని కలుపుకుందాం. ఈ మిరపకాయలు చాలా బాగుంటాయండి, కారం ఉండవు, మనం తినొచ్చు. కాయలు కూడా వేసుకుంటారు చాలామంది. ఇదంతా మంచి కలపాలండి. చూసండి, మొత్తం కలిపేశాను. ఉప్పు, పులుపు అన్నీ బాగా సరిపోయినాయి. ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసుకుంటాను. ఈ ప్లేట్లో పెట్టుకుందామండి. సూపర్ అయిన మామిడికాయతో పులిహోర చూడండి ఎలా ఉందో. చూస్తుండగానే తినేద్దామా అనిపిస్తుంది కదా. చాలా బాగుంటుందండి. వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి ఇలా చేసి పెట్టుకోవాలి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఈ పచ్చిమిర్చి కూడా బాగుంటాయండి. ఇవాళ రేపు కారం రావట్లే కదా, కారంగా ఉండట్లే. చక్కగా తినొచ్చు ఇవన్నీ మనం. ఇందులో పల్లీలు, జీడిపప్పు అవి తింటుంటే పంటికి తల్లి భలే సూపర్ టేస్టీగా ఉంటుంది. అయిపోయిందండి. చూసారా లుక్ చూడండి. అసలు పులిహోర అంటేనే చాలా మందికి ఇష్టపడతారు కదా, ఎలాంటి పులిహోర అయినా. ఇంకా అందులో ఈ మామిడికాయతో చేసింది అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మన పులిహోర రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు ఈ మిగిలింది ఉంది కదా, ఇది మామిడికాయ గుజ్జు అంతా, ఇది మీరు ఒక బాటిల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజులైనా నిల్వ ఉంటుంది. మీకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఇంత తీసుకోండి. మీరు అన్నంలో కలిపేసుకుంటే పులిహోర రెడీ అయిపోతుంది. ఓకేనండి, ఇది నిల్వ ఉండేదన్నమాట. ఓకే, మన పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూడండి మీరు. చాలా బాగుంటుంది. చేసుకొని ఎంజాయ్ చేయండి. మా ఛానల్ చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి, ఇంకో వంటలో కలిసేంత వరకు బాయ్.